చూపిస్తా. జస్సు కలిపేది వెండి, జస్సు కలిపినా వెండి తెల్ల అని ఉంటది. జస్సు చేపిస్తే బయట పడుతుంది దాంట్లో జస్సు ఉందా లేదా అని. 50 ఒక మాట అన్నారు ఇప్పుడు. ఒకటి ఇంకొక అలిగేషన్, మార్వాడీస్ 2 నెంబర్ దందా, ట్యాక్సులు కట్టట్లేదు ఇదని మాట్లాడుతారు. ఉంటే గనక జిఎస్టీ ఫిర్యాదు చేయండి, కమర్షియల్ ట్యాక్సెస్ ఫిర్యాదు చేయండి. వాళ్ళ ఫిర్యాదు చేయడం కాకుండా సోషల్ మీడియా ఉంది వాళ్ళ పోస్ట్ చేయండి. రెండవది నిన్నొకళ్ళు ఒక మాట అన్నారు, ఏంటంటే ట్యాక్స్ కట్టని వాళ్ళంతా దేశద్రోహులు అని మాట్లాడారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మార్వాడీస్ పాత బస్తీలో విద్యుత్ బిల్లులు కట్టని వాళ్ళ కూడా దేశద్రోహులు అంటే వీళ్ళు కూడా దేశద్రోహులు. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ 7% మంది మాత్రమే కడుతున్నారు. చాలా మందికి ఎలిజిబిలిటీ ఉండి కూడా కట్టట్లేదు. ఎందుకంటే మన లిబరల్ అంటే ప్రతి శిక్షకు ఉరిశిక్ష ఉండదు. ప్రతి నేరానికి ట్యాక్స్ కట్టకపోతే ఏంది మన ఇన్కమ్ ట్యాక్స్ లో 5,000-10,000 రూపాయల జరిమానా. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కింద ఐటీ డిపార్ట్మెంట్ ఎవరిని అరెస్ట్ చేయదు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రమే అది ఉంది. సో ప్రతి తప్పుకి శిక్ష. నువ్వు ఏమంటారు, దొంగతనం చేస్తే ఉరిశిక్ష చేయరు. ఉరిశిక్ష ఏంది, మనిషిని చంపితే దేశద్రోహాలంటే వాళ్ళ ఉద్దేశం మార్వాడీలు దేశద్రోహులు చేద్దామని. విద్యుత్ బిల్లు కట్టని వాళ్ళు కూడా దేశద్రోహులు అయితే ట్యాక్స్ కట్టని వాళ్ళు కూడా దేశద్రోహులు. అందుకని ఇంకోటి మార్వాడి సమాజానికి కూడా ఒకటి ఏంటంటే, మీరు ట్యాక్స్ కట్టట్లేదు, ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు, మీ దగ్గర గూగుల్ పేస్ పెట్టట్లేదు, చాలా చోట్ల కూడా గూగుల్ పేస్ ఇవి యాక్సెప్ట్ చేయట్లేదు అంటారు. నేను తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మార్వాడి సమాజానికి మీ మీద ఉన్న ఈ అపప్రద తొలగించుకోండి, ట్యాక్సులు కట్టండి. మీరు ఒకవేళ కట్టకపోతే కనుక 2 నెంబర్ దందా కనుక చేస్తే బంద్ చేయండి. మీ మీద ఎవరు వేలెత్తి చూపడానికి అవకాశం ఉండదు. గూగుల్ పేస్ యాక్సెప్ట్ చేయండి. అండ్ నకిలీ బంగారం, నకిలీ వెండి చేయకండి. జిఎస్టీ కమర్షియల్ ట్యాక్సెస్ కు కట్టండి. చాలా మంది కట్టట్లేదు. మీరు పాయింట్ అవుట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద అపప్రద తొలగించాల్సిన అవసరం ఉంది. మీరు తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. మీ మీద వేలెత్తి చూపాల్సిన అవసరం ఇక్కడ వచ్చింది కాబట్టి. రెండవది, నేను ఇంతకుముందు చెప్పినట్టు ట్యాక్స్ కట్టని వాళ్ళు దేశద్రోహులు అంటే పాత బస్తీలో విద్యుత్ బిల్లుల గురించి మాత్రం మాట్లాడేవారు ఎవరు ఉండరు. అక్కడ పోయి వసూలు చేయిస్తే వీళ్ళందరికీ దమ్ముంటే గనక పాత బస్తీలో, ఎందుకంటే ఆ ట్యాక్స్ మిగతా వాళ్ళు భరిస్తున్నారు. పవర్ విద్యుత్ డిస్కమ్ లో అక్కడ కట్టకపోతే ఏం చేస్తారు, మిగతా వాళ్ళకి రేటు పెరుగుతుంది. నా ఇంటి కరెంట్ బిల్ 5,000 ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంటే చచ్చినట్టు కడుతున్నా. ఐఎమ్ ట్యాక్స్ పేయర్, నేను ట్యాక్స్ లో కడుతున్నాను, ఈ అత్యధిక బిల్లులు కడుతున్నాను. ఎందుకు 5,000 వస్తుంది అనడానికి ఎవరు అడగాలో అర్థం కాదు. ఎవరు సరైన మీరు అంతా అయ్యిందండి. ఎలా అవుతుంది? 2 మనుషులు ఉన్న ఇంట్లో, 3 మనుషులు ఉన్నటువంటి ఇంట్లో నెలకు 5,000 ఎక్కడి నుంచి? పాత బస్తీలోకి కరెంటు వాళ్ళు పోగలరా? దమ్ముందా పవర్ డిపార్ట్మెంట్ కి? ఆ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చింది, సమైక్యాంధ్ర ప్రభుత్వం వచ్చింది, ఎవరికైనా పోగలరా? పోయి కరెంటు బిల్లు వసూలు చేయగలరా? ఎంత పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఎంత లాస్ పోతున్నాయి. అక్కడ హైయెస్ట్ విద్యుత్ చౌర్యం ఎట్లా జరుగుతుందో తెలుసా? అంటే వాళ్ళు మన భారతీయులు సార్.